న్యూస్ మార్నింగ్ డిబేట్ నేను సునీత. కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల భవిష్యత్ నిర్వహణపై కేంద్ర ప్రభుత్వానికి వెంటనే సమగ్ర నివేదిక పంపించాలని అధికారులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. నీటి నిల్వ, పంపింగ్ కార్యకలాపాలు ప్రారంభించాలా వద్దా అన్న అంశంపై అర్హత కలిగిన సాంకేతిక సంస్థల లిఖితపూర్వక సిఫార్సుల ఆధారంగానే నిర్ణయం తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే అన్నారు. అయితే సర్కార్ తాజా నిర్ణయంతో కన్నెపల్లి నుంచి పంపింగ్ ప్రారంభిస్తారనే టాక్ కూడా ఉంది. ఇక రైతుల ఆందోళనలలో అటు ప్రభుత్వం దిగొచ్చిందా, రాష్ట్రానికి కేంద్రం ఏం చెప్పబోతుంది, కరువును ఎదుర్కొనేలా రేవంత్ సర్కార్ ఏం చేయబోతుందన్న అంశాలపైనే ఇవాళ మనం డిబేట్ లో డిస్కస్ చేయబోతున్నాం. ఇవాళ డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు పోలపల్లి రామ్మూర్తి గారు బీఆర్ఎస్ నుంచి జాయిన్ అయ్యారు, కల్లూరి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు, రాజకీయ విశ్లేషకులు. అండ్ అదేవిధంగా మరి కాసేపట్లో లింగం యాదవ్ గారు కాంగ్రెస్ నుంచి, నామాని మహేష్ గారు జాయిన్ అవుతారు బీజేపీ నుంచి. వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఎస్ శ్రీనివాస్ గారు, మీతోనే స్టార్ట్ చేద్దాం. సో మొన్నటి వరకు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కూడా అటు చాలా ఆరోపణలు, విమర్శలు అన్ని కూడా తెరపైకి వస్తే అటు ఎన్డీఎస్ఏ క్లారిటీ ఇచ్చిన తర్వాత దీనికి ఒక క్లారిటీ ఎండ్ కార్డు పడింది. అటు ఎన్డీఎస్ఏ కూడా మొన్న ఒక క్లారిటీగా చెప్పేసింది, సూచనలు, భద్రత వీటి వరకు మేము చెప్తాము, పంపింగ్ చేయాలా, నీటి విడుదల చేయాలా వద్దా, వీటికి సంబంధించి మాకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడు లిఖిత పూర్వకంగా మేము కొన్ని సూచనలు అడగబోతున్నాం అన్నట్టుగా కూడా మాట్లాడుతుంటే ఇప్పుడు ఏంటి అసలు ఈ ఇంకా కొత్త దశ తిరుగుతుందా, ప్రాజెక్టు పైన తెలంగాణ సర్కార్ ఏమైనా కీలక నిర్ణయం తీసుకుంటుందా లేదా, చాలా అంశాలు మళ్ళీ ఇప్పుడు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాబట్టి ఒకసారి మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి దీనిపైన? మొత్తం మీద కాళేశ్వరం నీళ్లు లిఫ్ట్ చేయాలనేది ఆ సబ్జెక్ట్ మీద జీ తెలుగు చాలా ప్రయత్నాలు ప్రైమ్ డిబేట్ లో చేసింది. అది ప్రతిపక్షం కంటే ఎక్కువ జీ న్యూసే ఫైట్ చేసినట్టుగా కనపడచ్చు. కంగ్రాచులేషన్స్ ఎనీహౌ జీ న్యూస్ కు. పోతే ఈరోజు వాస్తవంగా ఈ నీటి లిఫ్ట్ మీద మీరు అన్నట్టు మీకున్న ఛానల్కు ఉన్నటువంటి ప్రేక్షకులు గతంలో 2-3 రోజుల క్రితమే అతను ఎన్డీఎస్ఏకు లెటర్ రాసినట్టుగా, ఎన్డీఎస్ఏ రిప్లై ఇచ్చినట్టుగా, ఎన్డీఎస్ఏ మా బాధ్యత ఏం లేదు, అంతా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత, మాదేం లేదు అని చెప్పినట్టుగా మనకు తెలిసింది జీనిస్ ద్వారా. ఎనీహౌ ఒక కన్క్లూజన్ కు రావడం, అదొక పరిష్కారం దిశగా పోవడం అనేది అవసరం ఇప్పుడు ఈ పరిస్థితుల్లో. కాబట్టి ఇప్పుడు ఎన్డీఎస్ఏ తన బాధ్యత లేదు అని చెప్పినప్పుడు అది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం అని చెప్పినప్పుడు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఒక చర్య తీసుకోవాల్సిన ఒక అనివార్య పరిస్థితి మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిందని చెప్పాలి మనము. మొత్తం మీద ఇప్పుడు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కేంద్రానికి లేఖ రాసిన అంటారు, కేంద్రానికి రాసిన ఎన్డీఎస్ఏకు ఏమైనా రిప్లై వాళ్ళు కూడా ప్రభుత్వం తీసుకునే ప్రయత్నం చేస్తున్నారా? అట్లనే కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ అంటూ దీనికి అవసరం ఉంటుందని నాకు అనిపించదు. ఎందుకంటే టెక్నికల్ ఇష్యూ ఇది, ఎన్డీఎస్ఏ చెప్పాలి, మన సిడబ్ల్యూసికి సంబంధించి వారేమైనా ఉంటే అక్కడి నుంచి తెలుసుకోవాలి తప్ప ఇంట్రెస్ట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం ఇంట్రెస్ట్ మీదనే డిపెండ్ అవుతుంది. ఎందుకంటే ఎంతో కొంత మీడియా ద్వారా, జీ న్యూస్ లాంటి ఛానల్ మీడియా ద్వారానో ఇంకో రకంగానో పబ్లిక్ పల్స్ కాళేశ్వరం మీద ప్రజలు ఏమనుకుంటున్నారో తెలిసిన విషయం. అది తెలిసింది కాబట్టే ప్రభుత్వం మీద కూడా కాస్తంత ఒత్తిడి పెరిగిందని మనం చెప్పుకోవచ్చు. నిజంగానే ఎన్డీఎస్ఏ తన బాధ్యత లేదు, అది రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అన్నప్పుడు ఏదో ఒకటి మాత్రం ప్రజల్లోకి ప్రజలకు చెప్పాల్సిన అవసరం, బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి కొంత కదలిక వచ్చిందని చెప్పాలము. అంటే ఈ కదలిక ఎంతవరకు పనిచేస్తుంది, నిజంగానే ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాసిన లేఖ ప్రకారంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి జవాబు వస్తుంది, దాని మీద డిపెండ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అయితే మీరు ఒక సీనియర్ మోస్ట్ ఇరిగేషన్ ఇంజనీర్ తోటి 1-2 రోజుల పాటు మీరు ఒక ఇంటర్వ్యూ చేసింది కూడా మేము చూసినాము న్యూస్ లో. అతడు చెప్పింది టెక్నికల్ గా ప్రాజెక్టు మొత్తం మీద అంటే ఒక ఫెయిలియర్ గా మాత్రం కన్స్ట్రక్షన్ లో ఫెయిలియర్స్ ఉన్నాయనేది మాత్రం చెప్పింది. కాకపోతే ఇప్పుడు వాటర్ ను లిఫ్ట్ చేసుకోవచ్చా లేదా అంటే మేబీ చేసుకోవచ్చు, పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు అన్నట్టుగానే అతను కూడా చెప్పింది. అంటే ఇబ్బంది అంటే ఉండొచ్చు కానీ దాన్ని జాగ్రత్తగా
లిఫ్ట్ చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. అది రాష్ట్ర ప్రభుత్వం ఒక ట్రయల్ చేయాలి. ఇబ్బందులు అనిపిస్తే మానేయాలి తప్ప మొత్తమే చేయకుండా ఊరుకోవడం కరెక్ట్ కాదేమో అన్నట్టుగా అతను కూడా చెప్తుంది. ఓవరాల్ గా కాళేశ్వరం మీద జీనిస్ ద్వారా ప్రజలకు చాలా విషయాలు తెలిసిన మాట వాస్తవం. మీ చీఫ్ ఎడిటర్ గారు భరత్ గారు చాలా కృషి చేశారు దీని మీద. దాదాపు 10-15 రోజుల నుంచి రెగ్యులర్లీ ఆ విషయం మీదనే ఎక్స్పర్ట్స్ తోటి, ఈవెన్ పొలిటీషియన్స్ తోటి అందరితో మాట్లాడినటువంటి పరిస్థితి. కాబట్టి ప్రజలకు చాలా వరకు తెలిసిపోయిందండి కాళేశ్వరంలో లిఫ్ట్ చేయొచ్చా చేయకూడదా. కాబట్టి ట్రయల్ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. ట్రయల్ చేసినప్పుడు ఏమైనా ఇబ్బందులు వస్తే మానేయాలి తప్ప అసలు ట్రయలే చేయకుండా మానేయడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఇప్పుడు కేంద్రానికి లేఖ రాయడం అంటే కొంత కదలిక రాష్ట్ర ప్రభుత్వంలో వచ్చిందని చెప్పాలి. కేంద్రం ఏం చెప్తుందండి, నిజంగానే రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన డిసిషన్ నాకు తెలిసైతే. ఎందుకంటే ఇప్పుడు ఎక్స్పర్ట్స్ ఈ పార్టీ ఇప్పుడు స్టేట్ లో కూడా ఒక డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనేది ఉంటది. ఎన్డీఎస్సీ అనే కాదు, స్టేట్ డిఎస్సీ కూడా ఉంటది. ఆ స్టేట్ డిఎస్సీ తోట స్టడీ చేసి ఒక డిసిషన్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు పుణ్యకాలం గడిచిపోతుంది. ఇప్పుడు కాస్త వర్షాలు తెలంగాణలో పడుతున్నమాట వాస్తవం. ఇప్పుడు వరదలు వచ్చే అవకాశం ఉంటది. కాబట్టి ఏమైనా కాస్త అయినా మనం లిఫ్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సరే, చాలా మంది మాట్లాడొచ్చు, ఏ సమయానికి ఆ సమయాన్ని నీళ్లు వాడుకోవాల్సిందే తప్ప పైకెత్తే మళ్ళీ కిందికి వదలాలని చెప్పే విషయాలు కూడా ఉన్నాయి. దానికోసం చూడొద్దు. ఇప్పుడు మనకు కరువు పరిస్థితులు, నీటి కొరత అనేది రాష్ట్రంలో ఉంది. కాబట్టి లిఫ్ట్ చేసే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేయాలి. పై బ్యారేజీలు నింపాలి, దాన్ని వాడుకునే పరిస్థితిలో ఉండాలి. ఎందుకంటే గ్రామాల్లో ఒక దైన్యమైన పరిస్థితి ఉంది ఇప్పటికే. కాబట్టి చెరువులలో నీళ్లు లేవు, వాగులలో ఎక్కడ నీళ్ళు లేని పరిస్థితే ఉంది. కాబట్టి ఒక సొల్యూషన్ రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా డిసిషన్ తీసుకొని ముందుకు పోతే బాగుంటది అనేది నా అభిప్రాయం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి శ్రీనివాస్ గారు. నేను మళ్ళీ వస్తాను. రామ్మూర్తి గారు గుడ్ మార్నింగ్. అండ్ అదేవిధంగా లింగం యాదవ్ గారు జాయిన్ అయ్యారు అండ్ మహేష్ గారు కూడా జాయిన్ అయ్యారు. గుడ్ మార్నింగ్ అండి మీకు కూడా.